వదిన మీ ఫ్రెండ్ వస్తుంది. అవును, ఏంటలా రుసరుసలాడుతుంది? నీ ఫ్రెండ్ కదా, నీకే తెలియాలి. ఏంటి భానుమతి, అలా చిరాగ్గా కోపంగా ఉన్నావు? ఏమైంది? ఏమి లేదు. భానుమతి, నిన్నొక ముఖ్యమైన విషయం అడగాలి, ఇలా రా. ఇంతకీ వికాస్ అమృతం చేసుకుంటాడా, రేణుకం చేసుకుంటాడా? నీకు తెలుసు కదా, నేనేదైనా సరే మొహం మీద అడిగేస్తాను. మన కాలనీలో చాలా మంది లేడీసు మీ వాడు ఎవరిని చేసుకుంటాడోనని పందాలు వేసుకుంటున్నారు. నేను అమృతం చేసుకుంటాడని చెప్పి సుభాష్నితో నెక్లెస్ పందెం వేశాను. ఎలాగైనా మీ వాణ్ణి ఒప్పించి అమృతనే చేసుకోమని చెప్పు. అయినా రేణుకు 100 కోట్ల సంబంధం మీకు దక్కుతుందనేగా మీరేదో బడాయిలు చెప్తున్నారు. అది కుదిరేదేనా? గొప్పలకు పోతే వికాస్ ఎటూ కాకుండా పోతాడు. భానుమతి, నా సంగతి తెలుసు కదా, ఏదైనా మొహం మీదే అనేస్తాను. వెళ్ళొస్తాను భానుమతి, వెళ్ళొస్తానమ్మా. చిచి, ఏంటి మమ్మీ మొహం మీద అలా మాట్లాడింది? మాట్లాడలేదు, ఉమ్మేసింది. మనం బడాయిలకి పోతే దానికెందుకంట? ఎంత వెటకారంగా మాట్లాడింది. రేణుక మన ఇంటి కోడలవుతుందని గొప్పలు చెప్పుకున్నందుకు మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్టుంది. మమ్మీ, ఎలాగైనా అన్నయ్య అమృతను చేసుకోకుండా ఆపాలి, లేకపోతే అవమానంతో చచ్చిపోతాం. సరే పద. బాను, వచ్చావా? నీకోసం వెయిట్ చేస్తున్నాను. కాఫీ తీసుకునిరా, తల పగిలిపోతుంది. మీకు తల పగిలిపోతున్నట్టుంటే నాకు తల తీసేసినట్టు అయిందండి. తల తీసేయడం ఏంటి? సరిగ్గా మాట్లాడు. అది కాదండి, రోడ్డు మీదకి వెళ్తే మన గురించి ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? మీ అబ్బాయికి అవుట్ హౌస్ లో ఉన్న అమ్మాయితో పెళ్ళంట కదా, ఎంపీ సంబంధం ఏమైంది? కోట్లు కట్నం అన్నారు, సంబంధం పోయిందా? మీ వాడికి అంత సీనుందా అంటూ చెవులు కొరుకుంటున్నారండి. ఏం చేద్దాం? చివరికి ఆ దరిద్రదాన్ని పెళ్లి చేసుకుంటాడని మనం ఊహించావా? రేణుక కోడలవుతుందని ఆశపడ్డాం, ఆ ఆశ నిరాశ అయింది. 100 కోట్లు వస్తాయనుకున్నాం, ఒక్క పైసా కూడా రాలేదు. మన హోదా, పరువు, మర్యాదలు అన్నీ పోయాయి. ఏదో మీ నాన్నగారి ఆస్తైనా ఉందిలే అనుకుంటే అది కూడా దాని పేరు మీద రాయించుకుంది. రోడ్డు మీద వెళుతుంటే ఉమ్మేస్తున్నారండి. చిచి, మీరేమో ఇంట్లో ఉండి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఏం చేద్దాం బాను? వీడిలా రూటు మారుస్తాడని మనం అనుకున్నావా? ఏమండి, వికాస్ మనసు మార్చలేమా? ప్రస్తుతానికి ఆ పని మాత్రం చేయలేం. అమృతాన్ని పెళ్లి చేసుకోవాలని వాడు ఫిక్స్ అయిపోయాడు. రేపో మాపో ముహూర్తాలు పెట్టాడని కానీ నాన్న తిరుగుతున్నాడు. వికాస్ ఎంత పని చేశాడండి. వాడేం చేస్తాడు బాను? లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశాడు. ఇటు నాన్న మాటలు వినకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. పోనీ రేణుకైనా గంగాధరాన్ని ఒప్పిస్తుందా అనుకుంటే అది లేదు. అందుకే చివరికి వాడలా మారిపోయాడు. అమృతని ఇంటి కోడలుగా నేను ఒప్పుకోనండి. అవును డాడీ, వదినగా నేను దాన్ని ఒప్పుకోను. ఎప్పటికైనా రేణుకే నా వదిన. ఈ పెళ్లి జరగకుండా ఆపలేమండి. అమృత తల్లిదండ్రులు కనపడితే ఈ పెళ్లిని ఆపొచ్చు బాను. అమృత తల్లిదండ్రులు ఎక్కడున్నారో మనం వెతుకుదాం డాడీ. మీ అన్నయ్య వల్లే కాలేదు, ఇంకా మనతో ఏమవుతుంది? బాను, ఆ రోజు అమృతకు సంబంధించి ఫోటో ఏదైనా దొరుకుతుందేమో అని అవుట్ హౌస్ లో వెతికాం, గుర్తుందా? అవును, మధ్యలోనే ఆ దరిద్రపతి వచ్చింది. మామయ్య గారు కూడా వచ్చారు, వెతకుండానే వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ వెతుకుదాం, ఏదైనా ఫోటో దొరుకుతుందేమో. అవును, ఫోటో దొరికితే అమృత కథ అడ్డం తిరుగుతుంది. రేణుక ఇంటి కోడలవుతుంది. రేఖ, నువ్వు వెళ్ళి అవుట్ హౌస్ డూప్లికేట్ కీ తీసుకురా, వెళ్ళు. అలాగే మమ్మీ. అమృత కాలేజ్కి వెళ్ళిందా? కాలేజీ కాదు, మీ కొడుకుతో షికార్లకి వెళ్ళింది. అప్పుడేనా? ఇందాకటి నుంచి చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? వీడు దాన్ని కారులో ఊరేగిస్తుంటే చూసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారండి. అమ్మా అమృత,
అప్పుడే మా వాణ్ణి వెంటేసుకుని తిరుగుతున్నావా? డాడీకి నీ సంగతి ఇప్పుడు తెలుస్తాను. పదండి. రండి. బాను, తొందరగా వెతుకు. మళ్ళీ నాన్న వస్తే గొడవ చేస్తాడు. అలాగే. మరి డాడీ నేను నోరు మూసుకుని కూర్చో. ఎవరన్నా వస్తున్నారేమో చూడండి. ఎవరు రావట్లేదు కానీ తొందరగా కానీ. డాడీ ఏంటమ్మా? ఒకవేళ ఇప్పుడు తాతయ్య వస్తే? నిన్ను కాసేపు నోరు మూసుకుని ఉండమన్నా. ఏమండి, ఫోటో దొరికిందా? ఒకసారి రండి. నువ్వు ఆగవే. అమ్మో ఎంత డబ్బు! చూసారండి దాని దగ్గర ఎంత డబ్బుందో? అమృతకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది డాడీ? అబ్బా, నువ్వు గట్టిగా వాకే. దాన్ని వాగొద్దని మీరు గట్టిగా వాగుతున్నారు. ఓ, ఫోటో ప్లాన్ వర్కౌట్ కాకపోయినా ఈ క్యాష్ నడ్డం పెట్టుకుని అమృతను ఆట ఆడుకున్నాం. అవును, ఈ డబ్బు ద్వారా దాని అమ్మా బాబు ఆచూకీ చెప్పమని బ్లాక్మెయిల్ చేద్దాం. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు? నీ కాబోయే పెళ్ళాం నీకోసం ఏం కొందో అని చూస్తున్నాం. తను కొనడం ఏంటి? షాపింగ్ ఐడియానే నాది. అంటే డబ్బులు నువ్విచ్చావా? అదేంటి నానా, షాపింగ్కి తీసుకెళ్ళింది నేను, డబ్బు నేనిస్తాను కానీ తనెందుకు ఇస్తుంది? అయినా అమృత్ దగ్గర డబ్బులు ఎక్కడవి? అమృత దగ్గర డబ్బులు లేవా? మరి ఈ డబ్బులు ఎవరివి? ఇంత మొత్తం నీ సూట్ కేసులో దొరికింది. అమృత, నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? మాకు కూడా అదే డౌటు. ఏమే చెప్పు, ఇంత డబ్బు ఎక్కడిది? ఎవరిచ్చారు? చూసారా, నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడుతుందేమో. దీని అమ్మ బాబు లేరు, తినడానికి మనమే ఇవ్వాలి, ఫీజులు మనమే కట్టాలి, చివరకు ఇది వేసుకున్న బట్టలు కూడా మనం కొన్నవే. అలాంటప్పుడు ఇంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చిందే? కాలేజ్కి వెళ్లకుండా ఉద్యోగం చేస్తుందేమో బాను. ఉద్యోగం చేస్తున్నా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మరైతే ఇంత డబ్బు ఎలా సంపాదించింది? ఈ డబ్బు సంపాదించడానికేనా రోజు అవుట్ హౌస్కి లేటుగా వస్తున్నది? ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎంతైనా సంపాదించొచ్చు. నానా, ఏం మాట్లాడుతున్నారు? అనుమానానికి ఓ హద్దు ఉంటుంది, కాస్త డీసెంట్గా మాట్లాడండి. ఏరా, దాని కొంగు తగలగానే తల్లిదండ్రుల మీద కోపం వస్తుందా? అసలు దీని ప్లాన్ ఏంటో మాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా ఎన్ని రోజులు సంపాదించటం అని ఆలోచించి మావయ్య గారి దగ్గర మంచిగా ఉండి మొత్తం ఆయన ఆస్తంతా దీని పేరు మీద రాయించుకుంది. వీడిని అమాయకుణ్ణి చేసి ఆడుకుని పెళ్లిదాకా తీసుకొచ్చింది.
రేపు పెళ్ళయ్యాక మనల్ని బయటికి గెంటేస్తుంది. అది దీని ప్లాను. అమ్మా, అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. సరే, నేను మాట్లాడను. ఈ డబ్బులు ఎక్కడవో చెప్పమను. నువ్వే అడగరా. అమృత, ఎంతసేపు ఇలా మౌనంగా ఉంటావు? మా అమ్మ నాన్న సంగతి నీకు తెలుసుగా. నువ్వు సమాధానం చెప్పకపోతే ఇలా నోరు పారేసుకుంటూనే ఉంటారు. నిజం చెప్పు. చిచి, ఇలాంటి వెధవ పనులు చేసి డబ్బులు సంపాదించిన దాన్ని కోడలుగా చేసుకోవడానికి మావయ్య గారికి, అదే మీ నాన్నగారికి సిగ్గులేదు. రేయ్, అమృత ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందిగా. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేం కర్మ పట్టిందిరా? అవునన్నయ్య, నీకు రేణుక వద్దనే కరెక్ట్. ఇప్పుడు వెళ్ళి అమృతని నేను పెళ్లి చేసుకోను అని తాతయ్యతో చెప్పు. వెళ్ళు. ఏరా ఇంకా ఆలోచిస్తావు? ఈ డబ్బు ఆ డబ్బు నేనిచ్చాను. అందులో సందేహం లేదు. ఆ డబ్బు అమృతకి నేనే ఇచ్చాను. అమృతకి అమ్మ నాన్న అన్నీ నేనే. తన ఖర్చులకి, పెళ్లి ఖర్చులకి ఉపయోగపడుతుందని ఆ డబ్బు నేనే ఇచ్చాను. ఏమో, ఎవరికి తెలుసు? మాకు నమ్మకం లేదు. అమ్మా, తాతయ్య చెప్తున్నాడుగా, ఇంకా నమ్మకపోవడం ఏంటి? చూడండి, మీరు ఇలా లేనిపోయిన అనుమానాలతో అమృతని నానా మాటలంటే నేను సహించను. ఇంకెప్పుడు అమృత గురించి ఇలా మాట్లాడకండి. ఈ రోజు నుంచి అమృత తల్లిదండ్రుల గురించి ఆలోచించడం మానేయండి. నేనే అన్ని విషయాలు వదిలేశాను, మీకెందుకు అనవసరమైన విషయాలు? ఇంకెప్పుడైనా అలా మాట్లాడారో మర్యాదగా ఉండదు. ఏంట్రా, అమ్మ నాన్న అని కూడా చూడకుండా? నానా, మీ ఫీలింగ్స్ నాకు అక్కర్లేదు. అమృతని మీరు బాధ పెట్టకుండా మీ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. తను నాకు కాబోయే భార్య, అది గుర్తుంచుకోండి. అమృత, నువ్వు అవుట్ హౌస్కి వెళ్ళు. రే శంకరం, ఇన్ని రోజులు నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా నువ్వు మారలేదు. కానీ వాడు మారాడు. ఇప్పుడు వాడు చెప్పినా మీరు మారకపోతే ఈ ఇంట్లోంచి బయటికి మారాల్సి ఉంటుంది. అంటే రోడ్డు మీదికి. ఆలోచించుకోండి. ఇదిగో అమ్మా డబ్బు, భద్రంగా దాచిపెట్టు. తాతయ్య, ఈ డబ్బు మీరు ఇవ్వలేదని తెలుసు కూడా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నన్నెందుకు అడగలేదు? నా మనవరాలు ఏ తప్పు చెయ్యదు. నా మనవరాలి గౌరవాన్ని కాపాడడం తాతయ్యగా నా బాధ్యతమ్మా. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. తాతయ్య, లేమ్మా లే. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మా వాళ్ళు నిన్ను గుచ్చి అడుగుతున్నా. నువ్వు జవాబు చెప్పలేదంటే దాని వెనక ఏదో పెద్ద సమస్య ఉండి ఉంటుంది. అది నేను అర్థం చేసుకున్నాను, అందుకే అబద్ధం చెప్పాను. వికాసు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పటి నుంచి నా కొడుకు కోడలు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అయినా నీకేం భయం లేదు. వికాస్ పూర్తిగా మారిపోయాడు. వాడు కూడా నీకు సపోర్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు తల్లి.
తాతయ్య ఏమిటమ్మా? ఈ డబ్బు ఎక్కడదని అడగరా? ఎందుకమ్మా అడగడం? నీకు చెప్పాలనిపిస్తే ఎప్పుడో ఒకప్పుడు నువ్వే చెప్తావు. నన్ను క్షమించండి తాతయ్య. ఈ డబ్బు విషయం కూడా మీ దగ్గర దాచి మిమ్మల్ని అగౌరవపరచడం నాకు ఇష్టం లేదు. ఈ డబ్బు హ్మ్. మా నాన్న ఇచ్చారు తాతయ్య. చట్ట ప్రకారం అమృత నందిని కూడా వాటా వచ్చింది. పత్రాల మీద అమృత సంతకం పెట్టిస్తేనే నాకు పొలం తీసుకున్నట్టుగా నమ్మకం ఉంటుంది అంటున్నాడు. దాని దగ్గరికి నేను వెళ్ళాలా? నేను వెళ్ళను లక్ష్మి. అమృత సంతకం కోసం వచ్చాను. ఒకవేళ అమృత పెడతానన్నా నేను పెట్టనివ్వను. కాపు లేకుండా నువ్వేలా బతుకుతావు బావా? అడుక్కుతేనే బతుకుతాను బావా. అక్కర్లేదు, నేనే వచ్చాను. లక్ష్మి, దాని సంతకాలు అక్కర్లేదని, అసలు ఆ పొలమే నాకు అక్కర్లేదని చెప్పు. సంతకం కోసం నన్ను మీరు అడుక్కోవడం ఏంటి? నేనే మీ కాళ్ళు పట్టుకుని చెప్తున్నాను, నేను సంతకం పెడతాను. ఏం చేసినా ఇద్దరు కలిసే చేస్తారుగా. రేపు ఆస్తిలో వాటా కోసం ఇద్దరు కోర్టుగానే వెళ్తారు. అందుకే దాని వాటా డబ్బులు తీసుకొని వచ్చాను. మొత్తం 3 లక్షలు తీసుకో. నేను తీసుకోను. అలా ఆస్తిలో వాటా డబ్బులు సాగర్ తెచ్చిచ్చాడు. తిరిగి నాన్నకి ఇద్దామని సూట్ కేసులో దాచాను తాతయ్య. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ నాన్న చాలా ఆత్మాభిమానం గల మనిషిగా కనిపిస్తున్నాడమ్మా. ఆత్మాభిమానం ఒకటే కాదు తాతయ్య, ఆడపిల్లల్ని గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసిన గొప్ప మనిషి తాతయ్య. ఎవరి దిష్టి తగిలిందో ఏమో, మేం విడిపోయి చెరొకదారయ్యాం. ఎప్పటికీ కలుసుకోలేని రైలు పట్టాల్లా మా ప్రయాణం సాగుతుంది. ఎక్కడ ఆగుతామో తెలీదు, ఎక్కడ దిగుతామో తెలీదు. మీ ఇంటికి దగ్గరలోనే అమ్మ నాన్న చెల్లి ఉన్నారు తాతయ్య. రోజు కనిపిస్తుంటారు. ఆయన ఎవరు కాదు తాతయ్య. చెప్పొద్దమ్మా, ఆయన పేరు చెప్పి ఆత్మద్రోహం చేసుకోవద్దు. నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోతున్న ఈ రోజుల్లో మాటకు విలువ వీసమెత్తు కూడా ఇవ్వని మనుషులున్న ఈ సమాజంలో తండ్రికిచ్చిన మాట కోసం నువ్వు పడుతున్న ఈ మనోవేదన మీ నాన్న మీద నీకున్న గౌరవాన్ని తెలియజేస్తుందమ్మా. ఏదో ఒకరోజు తప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. నువ్వు, మీ అమ్మ, నాన్న, మీ చెల్లెలు అందరూ కలుస్తారు. అంతవరకు వేచి ఉండు. ఇప్పుడు నువ్వున్న బాధల్లో మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుని ఇంకా బాధపడటం ఎందుకు తల్లి? ఆ డబ్బు నీ దగ్గరే జాగ్రత్తగా దాచిపెట్టు తల్లి. అలాగే. వస్తాను.